థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి హోమియో కేర్ ఇంటర్. ఘటన ఘటన సంఘటన బ్రతుకే సాగే జీవనమొక నటన జన్మం గమనం గమ్యం మధ్యన ఈశుడు ఆడే ఈ నటన పుట్టుకతోనే బంధాలన్నీ ఏర్పడడమే కదా ఒక నటన పెరిగే కొద్దీ ఒక్కో బంధం ఏర్పడిపోవడం ఒక నటన జన్మించడమే ఒక నటన జగన్నాటకం ఒక నటన జనుల కోసమే జన నటన జరిగేదంతా నటన అందం గాలిన అసలేం బాలిన నీడు చూడు కననా అందం గాలిన అసలేం బాలిన నీడు చూడు కననా. బేసికల్ అబ్బాయిలు 2 టైప్స్ ఉంటారు. టైప్ 1 నీలా చెత్తగా కనుక కదిలేసుకొని అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళంటే చిరాకు. టైప్ 2 ఒకసారి అమ్మాయి పడిన తర్వాత అమ్మాయి కోసం ఏదైనా చేస్తారు, అలాంటి వాళ్ళంటే అభిమాన్. నీలాంటి వాళ్ళని చిరాకు. గుడ్ బై, గో టు హెల్ప్. నాకు త్వరగా పెళ్లి చేశాడు నాన్న, ఈ చదువులు అవన్నీ నా వల్ల కావట్లేదు. అలా చూడకండి నాన్న. కార్తిక్ నేజ్ అంతా 22, నాది 24. పర్వాలేదు, మా నాన్న అడిగితే తమ్ముళ్ళు లాంటివని చెప్పేస్తాను. నమస్తే సాయి సన్విత్. నమస్తే అక్క. ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను. ఓకే, నీ వాయిస్ వింటుంటే సమంత గారు, చిన్మయి గారు గుర్తొస్తున్నారు. సో అంటే ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలని ఉంటుంది ఈ వాయిస్ ఎలా ఏంటి అనేది. చిన్నప్పటి నుంచే కదా ఫీమేల్ వర్షన్ నీకు? చిన్నప్పటి నుంచే ఈ వాయిస్. ఓకే, మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఒక పాటతో స్టార్ట్ చేద్దాం. ఏదైనా ఒక మంచి పాట. నీల గగన కనవి చలన తరణి జా శ్రీరమణ మధుర వచన నలిన నయన మనవి వినరా రామ రామ చెక్కని సీతకి అరచేత గోరింత ఇంత చక్కని చొక్కకి ఇంక ఎవరో మొగోడంట రామ చెక్కని సీతకి ఉడత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే ఎడమ చేతన శివును విల్లును ఎత్తిన రాముడే ఎత్తగలడా సీత జడలో తాలి కట్టే వేలలో రామ చెక్కని సీతకి అరచేత గోరింత ఇంత చక్కని చొక్కకి ఇంక ఎవరో మొగుడంట రామ చెక్కని సీతకి. సాయి, నువ్వు పాడిన తర్వాత ఎంత బాగా అనిపిస్తుంది అంటే వింటుంటే చాలా బాగుంటుంది. అంటే చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నావా? సాంగ్స్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టమా? థర్డ్ క్లాస్ నుంచి స్కూల్స్లో పాడటం వల్ల. థర్డ్ క్లాస్ నుంచి. ఇంకా నీ గురించి తెలుసుకునే ముందు నువ్వు ఏ పాటలు పాడతావు ఇవన్నీ పాడించే ముందు చాలా విషయాలు అంటే కొన్ని పర్సనల్గా నేను తెలుసుకున్నాను. బై బర్తే లేడీ వాయిస్ కావడంతో కొన్ని ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేసావని విన్నాను. సో ఒక్కసారి దాని గురించి చెప్తావా? అంటే ఇంత గొప్ప వాయిస్ భగవంతుడు నీకు ఇచ్చాడు, బట్ ఇదే నువ్వు బయటికి రావడానికి కానీ ఫ్యామిలీ నీకు దూరం అవడానికి కానీ రీజన్ అయిందని చెప్పడం జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? చాలా ఫేస్ చేశాను ప్రాబ్లమ్స్ అయితే. అంటే మెయిన్లీ ఇలా వాయిస్ ఉంటే అందరూ వేరేగా అనుకోవడం, ఇంకెలా చెప్పాలి అంటే ఏడిపించడం అనమాట. ఒక రకమైన అంటే ఏ విధంగా? అమ్మాయి వాయిస్ ఉందని అలా సంథింగ్ అని ఏడిపించేవారు తేడాని. పట్టించుకోలేదు, ఎందుకంటే నేను ట్రై చేసా మేల్ వాయిస్లో మాట్లాడడానికి పాడడానికి అన్నీ ట్రై చేశాను, కుదరలేదు. అంటే ఎవరు ఫ్యామిలీలోనే ఏడిపించడం జరిగేదా లేదంటే బయట కాలేజెస్లో కానీ ఫ్రెండ్స్ కానీ? అంటే నేను కాలేజెస్కి ఎక్కువ వెళ్ళలేదు. అంటే ఆ టైంలో మా మదర్కి క్యాన్సర్. స్టడీ 10th వరకు ఇంటర్ వరకు అయింది. కాలేజీ టైంలో అంతగా ఫ్రెండ్స్ నేను ఎక్కువగా ఎవరితోటి మాట్లాడను, బికాస్ ఆఫ్ మై వాయిస్. ఎక్కువ మాట్లాడితే అంటే నాకు నేనే షై ఫీల్ అవుతాను అనమాట మాట్లాడడానికి. అంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఏమైనా అలా చూస్తారా అంటే చెప్పలేను అనమాట. కానీ
అలా అలా ప్రాబ్లమ్స్ అయితే అందరూ ఏడిపించడం అయితే చాలా దారుణంగా ఏడిపించేవాళ్ళు అన్నారు. వాయిస్ అలా ఉంది ఏంటి, నువ్వు తేడానా? బట్ నీ వాయిస్ నీకు దేవుడిచ్చిన గొప్ప వరం తెలుసా? నువ్వు మాట్లాడుతుంటే, నువ్వు పాడుతుంటే లైక్ సమంత గారి లాగా, చిన్మయి గారి లాగా అనిపిస్తుంది వినడానికి. సో దాన్ని ఎప్పుడూ మేబీ తీసుకునే వాళ్ళు నెగిటివ్గా తీసుకుని నేను నేర్పించి ఉండొచ్చు. బట్ నీ వాల్యూ వాళ్ళకి ఇప్పుడు తెలియదు, ఫర్దర్గా తెలుస్తూ ఉంటుంది. అంటే ఇంట్లో ఫాదర్, మదర్ అంటే ఎంతమంది ఫ్యామిలీ ఒకసారి ఏంటి? మా నాన్నగారు, అమ్మ, 2 అక్కలు, ఒక అన్నయ్య, లాస్ట్ నేను. ఓకే, మీరు నలుగురు మొత్తం. యా, మొత్తం 4. ఓకే. అయితే మా మదర్ అండ్ ఫాదర్ చనిపోయిన తర్వాత కొన్నాళ్ళు వాళ్ళతో స్టే చేశాను, మా అన్నయ్య వాళ్ళతోటి. తర్వాత వాళ్ళకి భారం అవ్వకూడదని బయటకు వచ్చేసాం. భారం అవ్వకూడదు అంటే ఏ విధంగా? వాళ్ళకి నేను సింగింగ్ చేయడం ఇష్టం ఉండదు, పాట పాడడం. అంటే నేను పాటలు పాడడం వల్ల వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ, రిలేటివ్స్ అంటే మీ తమ్ముడేంటి అమ్మాయిలా పాటలు పాడుతున్నాడని, ఓకే. దీనికోసమని నేను ఇంకా రోజు గొడవే ఇంట్లోని. నా సాంగ్స్ కోసం అయితే రోజు గొడవే ఇంట్లో. యా, ఇంకా నన్నైతే మా అమ్మ మా నాన్న అయితే బాగానే సపోర్ట్ చేసేవారు. కానీ అన్నీ అలా ఉండదు కదా వాళ్ళ ఫ్రెండ్స్తోనే. మరి అంటే ఇప్పుడు నీకు 2 అక్కలు కదా, సరే అన్నయ్య సైడ్ నుంచి ఓకే, మరి అట్లీస్ట్ అక్క వాళ్ళు కూడా ఎప్పుడు దగ్గరకు తీసుకొని సపోర్ట్ చేయడం కానీ అలా ఏం జరగలేదా సాయి నీకు? బేసికలీ నా సింగింగ్ కోసం ఎవరికి అంటే చెప్పాలంటే అక్క వాళ్ళకి నేనంటే ఇష్టమే, కానీ మరి బయట వాళ్ళు అలా అంటుంటే వాళ్ళకి ఇబ్బందిగా అనిపించిందా? బయట వాళ్ళ కోసం నిన్ను పంపించేశారంటావా, నీకు నువ్వే వచ్చి పంపించలేదు, నేనే వచ్చేసాను. వచ్చేసావు. ఓకే, నువ్వు వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి రమ్మని అడగలేదా ఇప్పుడు? అంటే నేను కూడా వెళ్ళలేదు, వాళ్ళు అడగలేదు, 2 జరగలేదు. నేను వెళ్ళలేదు, వాళ్ళు పిలవలేదు. అనిపించట్లేదా సాయి మిస్ అవుతున్న ఫీలింగ్? అంటే ఫ్యామిలీ ఉండి కూడా ఎవరు లేని వాళ్ళ బయట ఉంటున్నావు కదా. యా, ఫ్యామిలీ ఉంది కూడా. అంటే కరోనా టైంలో కూడా నేను ఇక్కడ ఒంటరిగానే హాస్టల్లో ఉన్నా, లాస్ట్ ఇయర్ కరోనా టైంలో. అప్పుడు కూడా వెళ్ళాలనిపించినా వెళ్ళలేదు. ఎందుకంటే ఏ వాయిస్ని అయితే వాళ్ళు అలా అన్నారు, దాంతో నేను ప్రూవ్ చేసుకున్న తర్వాతే నా ఏరియాలో అడుగు పెడదామని. ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటావు, నీకు మంచి అవకాశాలు వస్తాయి. అంటే ఫాదర్ మదర్ ఇద్దరు చనిపోవడం జరిగింది అన్నావు కదా, అంటే ఏంటి, ఏమన్నా ప్రాబ్లం? మమ్మీకి క్యాన్సర్ అన్నావు, నాన్న ఎలా అసలు? నాన్నగారు అంటే ప్రాపర్టీస్ పోయాయనే బాధలో ఫుల్ డ్రింక్ అలవాటు చేసుకున్నారు. అలా వేరే వేరే క్యాంపులు అని తిరగడం, అక్కడ టైఫాయిడ్కి వచ్చింది ఫస్ట్. ఓకే. మలేరియా, టైఫాయిడ్ అని 2 ఎఫెక్ట్ అవ్వడం, డ్రింక్ చేయడం వల్ల మెడిసిన్ అవి పని చేయలేదు అనమాట దాన్ని. అలాగే చనిపోయారు. అలా చనిపోయారు. మదర్కి క్యాన్సర్. ఓకే. ఎన్ని ఇయర్స్ అయిపోయింది చనిపోయి పేరెంట్స్? నాన్నగారు చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. 10 ఇయర్స్ అయిపోయింది నాన్న చనిపోయి. అమ్మగారు చనిపోయి 7 ఇయర్స్ అవుతుంది, 7 or 6. మమ్మీ డాడీ ఇద్దరు ఉన్నప్పుడు నీ వాయిస్ చూసి అసలు ఏమనే వాళ్ళు సైజ్? అంటే అమ్మ నాన్న నాకు సాంగ్స్కి బాగా ప్రిపేర్ చేసేవారు. ఓకే. అమ్మ కూడా పాడతారు, మమ్మీ సాంగ్స్ పాడుతుంది. ఓకే. మా మదర్ కూడా సాంగ్స్ పాడుతూ వింటారు, నాన్న కూడా హమ్మింగ్స్ చేస్తూ వింటారు. వాళ్ళిద్దరు ఎక్కువ కాంపిటీషన్స్కి నేనైతే వెళ్ళొద్దని ఎప్పుడు అనలేదు నన్ను. ఇంకా మా అన్నయ్య వాళ్ళే వెళ్ళొద్దని అనేవారు, కానీ నీ మ్యూజిక్ క్లాస్కి వెళ్తారన్నా అనే ఒప్పుకునేవాడు కాదు. కానీ అమ్మ నాన్న అయితే ఇష్టం, వాళ్ళకి నేను పాడటం ఇష్టం. సాయి, ఇంకొంచెం ఫ్యామిలీ గురించి తెలుసుకునే ముందు ఇంకేదైనా ఒక మంచి పాట పాడతావా మా కోసం? అంటే నాకు ఈ మధ్య చాలా ఇష్టమైన సాంగ్ అనమాట. అంటే నటన మూవీ తెలుసా? ఆ మూవీలో సంబంధించిన సాంగ్ అండి, టైటిల్ సాంగ్. ఓకే. ఘటన ఘటన సంఘటన బ్రతుకే సాగే జీవనమొక నటన, జన్మం గమనం గమ్యం మధ్యన ఈశుడు ఆడే ఈ నటన, పుట్టుకతోనే బంధాలన్నీ ఏర్పడడమే కదా ఒక నటన, పెరిగే కొద్దీ ఒక్కో బంధం వేర్పడిపోవడం ఒక నటన, జన్మించడమే ఒక నటన, జగన్నాటకం ఒక నటన, జనుల కోసమే జన నటన, జరిగేదంతా నటన. ఆ ఘటన ఘటన సంఘటన బ్రతుకై సాగే జీవనం ఒక నటన, జన్మం గమనం గమ్యం మధ్యన ఈశుడు ఆడే ఈ నటన,
పరిచయాలకై పరుగులు తీసే పరిస్పందనం ఒక నటన, పరాయ వాళ్ళ పలకరింపులో ప్రతిధ్వనించేదొక నటన. అంటే ఈ పాటలు ప్రాక్టీస్ చేయడం అనేది చిన్నప్పటి నుంచి ఉందా నీకు బై బర్త్ నుంచి? ఓకే. అంటే ఎప్పుడైనా కాంపిటీషన్స్ కానీ లేకపోతే ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయి? టీవీ ఛానల్స్లో మనం చూస్తూ ఉంటాం, ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, మనకి సింగింగ్ కాంపిటీషన్స్ ఉంటూనే ఉంటాయి. వెళ్ళడం జరిగిందా మరి? ఎప్పుడైనా పార్టిసిపేట్ చేసావా వాటిల్లో? అంటే థర్డ్ క్లాస్ నుంచి కూడా నేను సిటీ కేబుల్ ఛానల్స్ వాళ్ళు పెట్టినవి, మ్మ్. అండ్ 2012లో మా టీవీ వాళ్ళు పెట్టారు. అదే నాగార్జున గారిది షిరిడి సాయి మూవీ వచ్చింది కదా, మ్మ్. ఆ మూవీకి సింగింగ్ కాంపిటీషన్ పెట్టారు, సాంగ్స్. ఆ కాంపిటీషన్కి వెళ్ళాను. ఆ టీవీలో కండక్ట్ చేసిన వాటికైతే అటెండ్ అయ్యావు. అంటే లోకల్ ఛానల్స్లో అన్నిట్లోనే కండక్ట్ చేశాను. అంటే మమ్మీ వాళ్ళు చనిపోయిన తర్వాత కంప్లీట్గా హాస్టల్లో ఉండడం జరుగుతుందా? లేదు, అంటే మమ్మీ వాళ్ళు చనిపోయిన తర్వాత 2 years వరకు అన్నయ్య వాళ్ళతో ఉన్నా? అన్నయ్య వాళ్ళతో ఉన్నాను. ఆ తర్వాత బయటకు వచ్చేసాం. అంటే అన్నయ్య అక్క మ్యారేజ్ అయిన తర్వాత వచ్చేసాం. ఇద్దరు అక్కలకి మ్యారేజ్ అయిపోయిందా? ముగ్గురికి మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు కూడా. పెద్ద అక్కలు ఒక బాబు ఒక పాప చనిపోయింది లాస్ట్. అక్కకి బాబు, అన్నయ్యకి పాప. ఈ మధ్య కాలంలో మరి నిన్ను ఫోన్లు చేయడం కానీ మళ్ళీ మాట్లాడడం కానీ జరిగిందా సాయి? రీసెంట్గా ఎవరు చేశారు? మా పెద్దక్క చేసింది కాల్. మా చిన్నక్క కూడా చేస్తుంది, చెప్పాను కదా, ఎవరికి తెలియకుండా ఎవరికి తెలియకుండా కాల్స్. అంటే ట్రీట్మెంట్ అంటే స్టార్టింగ్లో మనకు తెలియదు కదా, మేబీ నా వాయిస్ ఇలా ఉంది ఏంటి, ఒకసారి డాక్టర్స్ని కన్సల్ట్ అవుదామని స్టెప్ తీసుకోవడం కానీ ఎప్పుడైనా జరిగిందా? అంటే అందరూ ఏడిపిస్తున్నారు, కొంచెం నీకు కూడా ఇబ్బందిగా ఉంది అని ఇందాక అన్నావు కదా, సో మరి వెళ్ళి చూయించుకోవడం కానీ వాయిస్ చేంజ్ కోసం అని ఏమైనా చేసావా? చేశాను. అంటే కొంతమంది ఇచ్చిన సజెషన్ ప్రకారం గట్టిగా అరిస్తే వస్తుంది అనడం, కొన్ని మెడిసిన్స్ వాడడం, అలాగే ఎవరు తోచింది చెప్పినా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చేశాను, కానీ అవ్వలేదు. దానికి తోడు నాకు కంప్లీట్ బెడ్ రెస్ట్ కూడా వచ్చింది కొంచెం, అంటే సైనస్ ఎఫెక్ట్ అయింది ఆ టాబ్లెట్స్ వాడడం వల్ల. అంటే నేను ట్రై చేయడం వల్ల మేల్ వాయిస్కి చాలా ట్రై చేయడం, బ్రీతింగ్ ప్రాబ్లం రావడం, కొన్ని రోజులు నాకు మాట్లాడడానికి అవ్వలేదు, కొన్ని రోజులు. ఇంక ఇదే వాయిస్ని మరి ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నావు? ఇంకా డాక్టర్స్ ఏమనంటే ట్రై చేయొద్దు, దానివల్ల ఇంకా పూర్తిగా వాయిస్ పోయే ప్రాబ్లం ఉంటుంది అన్నారు. ఇంకా పూర్తిగా పోవడం కన్నా ఇదే బెటర్ కదా. అంటే వాయిస్ చేంజ్ చేసుకోవాలని ఎందుకు అనిపించింది అసలు? ఉన్న వాయిస్ బాగుంది కదా, సో దీనివల్ల ఆపర్చునిటీస్ వస్తాయి తప్ప నీకు ప్రాబ్లం ఏమి ఉండదు. బహుశా నువ్వు అన్నట్టుగా ఇంట్లో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళకి అయి ఉండొచ్చు ప్రాబ్లం, కానీ నీకు పర్సనల్గా ఏ ప్రాబ్లం ఉండదు. మరి దేనికి మార్చుకోవాలనుకున్నావు అసలు వాయిస్ని? నాకు పర్సనల్గా అంటే నాకైతే నా వాయిస్ వల్ల నాకేం ప్రాబ్లం లేదు. అంటే ఇది నా ఒరిజినాలిటీ నేను ఎలా మిస్ అవ్వలేను. ఎస్, అది ఫస్ట్ నుంచి వచ్చింది. కానీ కొంతమంది బయట వాళ్ళు అమ్మాయిలా మాట్లాడుతున్నా ఏంటి, నువ్వేమైనా సంథింగ్ కానీ అలా అడిగినప్పుడు బాధేస్తుంది. కానీ వాళ్ళకైతే నేను ధైర్యంగా మొక్క మీద చెప్పేస్తా. ఇప్పుడు కొంతమంది కొన్ని రూపాయలు ఉంటాయి, అలా అనేసి వాళ్ళు దాన్ని మార్చుకోలేరు కదా, అలాగే నేను మార్చుకోలేను. నాకైతే నా వాయిస్ వల్ల ప్రాబ్లం లేదు, మీకు ఏం ప్రాబ్లం అయితే వినకండి, మానేయండి అంటాను. గుడ్. అదే అలానే ముందుకు వెళ్ళిపోసాయి. డబ్బింగ్స్ చెప్తూ ఉంటామని కూడా అన్నావు కదా, డబ్బింగ్స్ అంటే ఏ సీరియల్స్కి చెప్తున్నావు ఏంటి? అంటే ఈటీవీలో అభిషేకం సీరియల్లో కళ్యాణి అనే క్యారెక్టర్కి, చిన్న క్యారెక్టర్కి చెప్పాను కొన్ని ఎపిసోడ్స్. ఆ తర్వాత కరోనా రావడం ఆగిపోయాను, బ్రేక్ వచ్చింది. షార్ట్ ఫిలిమ్స్ అయితే చాలా చెప్పాను. ఓకే. అసలు నేను డబ్బింగ్ చెప్తానని అనుకోలేదు. నేను హైదరాబాద్కి వచ్చింది సింగింగ్ కోసం అని వచ్చాను. నాకు పాటలు అంటే చాలా ఇష్టం. ఇక్కడే కదా పాడుతూ తీయగా అవన్నీ జరుగుతూ ఉంటాయి. నా వాయిస్, నా టాలెంట్ ఎలాగైనా ఎవరి ద్వారా అయినా వెళ్ళి పాడదామని వచ్చాను ఇక్కడికి. అలా కొంతమందిని పరిచయం చేసుకోవడం, సింగింగ్ అంటే కొన్ని ఆడిషన్స్కి వెళ్ళడం. ఒక యాప్ ద్వారా నాకు కన్నం శ్రీ రాఘవేంద్రన్ సార్ అని ఒకతను పరిచయం అయ్యారు.
ఇక్కడే మనకు ఈ లొకాలిటీలోనే స్టూడియో ఉంది వాళ్ళకి. ఓకే. యాహ్! ఆయన దగ్గర నేను ఫస్ట్ ఒక షార్ట్ ఫిలింకి హమ్మింగ్ ఇచ్చాను. యాహ్! అదే షార్ట్ ఫిలింలో హీరోయిన్‌కి నేను డబ్బింగ్ ఇచ్చాను. ఏమనిపిస్తుంది సాయి అంటే ఒక్కడివి హైదరాబాద్కి 22 ఇయర్స్ నీకిప్పుడు వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చేసావు కంప్లీట్గా. అసలు ఎవరి సపోర్ట్ లేకుండా, ఏ కాంటాక్ట్ లేకుండా, ఏ ఆధారం లేకుండా అసలు ఎలా వచ్చావు ఇక్కడికి? అండ్ ఇక్కడ ఉండే ప్రయత్నం చేసేటప్పుడు ఎలాంటి స్ట్రగుల్స్ని ఫేస్ చేసావు అసలు? స్ట్రగుల్స్ అంటే చాలా చేశా. అంటే నాకు ఎక్కువగా ఫ్యామిలీతో ఉండడం ఇష్టం. ఎక్కువ మందితో కలిసి ఉండడం ఇష్టం. కానీ నా పరిస్థితులు ఏం చేశాయంటే నన్ను ఆ ఇష్టం నుంచి దూరం చేసేసాయి అన్నమాట. వాళ్ళకి ఇష్టం లేని పని నాకు ఇష్టం, సింగింగ్ అనేది. అలా అని వాళ్ళకి ఇబ్బందిగా ఉండలేను. అందుకని నేను 2000తో హైదరాబాద్ అడుగుపెట్టా. ఓన్లీ 2000 తోటే. నాకు ఇక్కడ ఎవ్వరూ పరిచయం లేదు. అసలు నేను ఏదైనా ఆడిషన్ ద్వారా సెలెక్ట్ అయితేనే హైదరాబాద్లో అడుగు పెడదామని వచ్చాను. అనుకున్నాను నా చిన్నప్పటి నుంచి. ఇలా వస్తానని ఎప్పుడు అనుకోలేదు. కానీ వచ్చా. నాకేం చాలా ట్రై చేశా జాబ్స్ అని ఫస్ట్. కుదరలేదు. అంటే నాకు సంబంధించిన వరకు నా స్టడీస్ ఇంటర్ వరకే అయ్యాయి. ఇక్కడ ఏం జాబు దొరకలేదు ఫస్ట్లో నాకు. 3 months వరకు నాకు జాబ్ దొరకలేదు. ఓకే. అంటే నాకు కాంటాక్ట్ లేదు ఇక్కడ. అవును. బేసికల్లీ నాకు ఇక్కడ ఎవరు పరిచయం లేదు, కాంటాక్ట్ లేదు. ఇక్కడ ఎస్ఆర్ నగర్లో హాస్టల్లో జాయిన్ అయ్యా రాగానే. పర్ డే 200, 250 యా పర్ డేకి ఫీ. అయితే నా దగ్గరేమో 2000తో వచ్చాను కదా, ఛార్జెస్ ఆటోకి అవన్నీ పోగా 1500 మిగిలింది నాకు. అక్కడ 4 days ఉన్న హాస్టల్లో. అంటే ఇంటికి వెళ్ళాలంటే నేను ఇక్కడికి వచ్చింది నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి. ఇప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత అంటే చేతకాక వచ్చేసానని అనుకుంటారు. వెళ్ళలేను. అలా అని ఇక్కడ ఉండడానికి నాకేం లేదు. అలాగే ఆ తర్వాత హాస్టల్ వెకేట్ చేసేసి బస్ స్టాప్లోని అలా కొన్నాళ్ళు 3 months నేను ఎలా ఉన్నానో నాకే తెలియదు. బస్ స్టాప్లలో స్టే చేసావా 3 months? అంటే నాకు ఇక్కడ ఎవరు తెలియదు. నాకు ఫుడ్ అంటే ఇప్పుడు మనకి ఫ్రాంక్గా చెప్పాలంటే నిమ్స్ హాస్పిటల్ తెలుసా? అవును. నిమ్స్ హాస్పిటల్లో క్యాన్సర్ పేషెంట్స్కి అక్కడ స్టే చేయడానికి హాల్ ఉంటుంది, వెయిటింగ్ హాల్ వాళ్ళకి. అంటే వాళ్ళు చాలా చాలా దూరం నుంచి వస్తారు కదా. అక్కడ నైట్ ఒక్కొక్కసారి పడుకోవడం, ఒక్కొక్కసారి సెక్యూరిటీ వాళ్ళు నీ పేషెంట్ ఎక్కడున్నారని అడిగితే వాళ్ళకి తెలిసిపోయిందనుకో బయటకి పంపించేసేవాళ్ళు అనమాట. అలాగే అంటే హాస్టల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉట్టి వాటర్ తాగి నేను ఉన్నానన్నమాట 15 days. అలా అక్కడ క్యాన్సర్ పేషెంట్ ఉన్న వాళ్ళకి కొంతమంది స్పాన్సర్స్ ఉంటారు కదా, అలాగా. అంటే ఏం నేను వెళ్ళలేను, వెనక్కి వెళ్ళలేను. అలా అని నేను ఇక్కడే ఉండాలి. అలాగే అక్కడ ఒక క్యాన్సర్ పేషెంట్ ఒక పాప వాళ్ళ మదరు నన్ను రోజు చూస్తున్నారంట, అబ్జర్వ్ చేస్తున్నారంట. వాళ్ళు పూర్ పీపులే. ఆవిడ క్యాన్సర్ పేషెంట్స్కి ఇచ్చే ఫుడ్లో వాళ్ళ కూతురికి ఆవిడకి ఇచ్చే ఫుడ్లో వాళ్ళ కూతురు తినక అంటే ఆవిడ నాకు షేర్ చేసేదన్నమాట. ఓకే. నిజంగా ఆవిడ ఇప్పుడు ఎక్కడుందో నాకు తెలియదు, నెంబర్ మిస్ అయింది. కానీ అలాగే చాలా. ఆ తర్వాత సెక్యూరిటీ గార్డ్ వాళ్ళ ద్వారా అక్కడ హౌస్ కీపింగ్ వర్క్లో జాయిన్ అయ్యాను. అక్కడ జాయిన్ అయిన తర్వాత నేను అడ్వాన్స్ తీసుకున్నా. ఫస్ట్ నా పొజిషన్ అంతా చెప్పాను. అడ్వాన్స్ తీసుకొని హాస్టల్లో జాయిన్ అయ్యి ఆ తర్వాత జాబ్ చేసుకుంటూ. సాయి, అసలు నీ జర్నీ వింటుంటే నిజంగా చాలా బాధగా ఉంది. 3 monthsలో అసలు 3 months ఏ బెడ్ లేకుండా, ఏ ఫుడ్ లేకుండా ఒక బస్ స్టాప్లో పడుకొని ఆ మాట వినడానికే చాలా బాధగా ఉంది. బట్ ఇది ఫ్యామిలీ వాళ్ళకి తెలుసా? షేర్ చేయడం జరిగింది అక్క వాళ్ళతో?
వాళ్ళు అడగలేదా 3 months వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేసావు ఏంటి అని కూడా? నేను వాళ్ళకి చెప్పడం అయితే నేను అక్కకైతే చెప్పడం అయితే అబద్ధం చెప్పా, నిజం చెప్పాలంటే. అక్కకి ఏం చెప్పానంటే ఇక్కడ జాబ్ చేస్తున్నానులే, ఇక్కడే రూమ్ ఇచ్చారని అబద్ధం చెప్పా. అనిపించలేదా సార్ ఆ 3 months ఆ స్ట్రగ్లింగ్లో? నా ఫ్రెండ్స్ కూడా అడిగేవారు. వెళ్ళిపోదామని అనుకోలేదా ఆ 3 monthsలో వెనక్కి? 3 monthsలో కాదు, ఇప్పుడు 3 years అయినా సరే నాకు వెళ్ళాలని లేదు. ఎందుకంటే నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్స్కి, నా ఫ్యామిలీకైనా ఎవరికైనా సరే అంటే పెద్ద ఇది సాధిస్తానని వెళ్ళారు కదా, ఉంటుంది కదా. ఇక్కడికి వచ్చేసింది వాళ్ళని నన్ను నేను నిరూపించుకోవడానికి వచ్చాను. ఓకే. మళ్ళీ నేను నిరూపించుకోకుండా అక్కడ అడుగట్టకూడదు. ఇప్పుడు నేను కొంచెంలో కొంచెం నిరూపించుకున్నా ఇది నాకు సాలదు. ఇక్కడ నేను కొంచెం నువ్వు ప్రూవ్ చేసుకోగలిగావా అనేది. చేసుకోగలను. ఎస్. మరి అంటే ఇంటర్ వరకు చదువుకున్నావు కదా, సర్కిల్ అంటే ఫ్రెండ్ సర్కిల్ కానీ ఎవరు లేరా? అంటే ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత కాంటాక్ట్ అయ్యి నా పొజిషన్ ఇది అని చెప్పుకోవడానికి కానీ ఏ వే నీకు దొరకలేదా? అంటే నా ఫ్రెండ్స్కి చెప్పుకోవడం అంటే నా ఫ్రెండ్స్కి చాలా వరకు మా అన్నయ్య వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా రిలేటింగ్ అనమాట. నేనేం చెప్పినా మా అన్నయ్య వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు తెలిస్తే వాళ్ళు బాగోదు. అంటే నాకు ఇష్టం లేదు అలా చెప్పుకోవడం. ఎంత కష్టమైనా పడాలి కానీ నా గురించి అక్కడ తెలియకూడదు. సాయి, ఇంకా డెప్త్గా తెలుసుకోవాలని ఉంది నాకు కూడా. సో అవన్నీ తెలుసుకునే ముందు శ్రేయా ఘోషల్ గారు అంటే ఇష్టం నీకు, పాటలు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటావని తెలుసు. ఒక్కసారి శ్రేయా ఘోషల్ గారి పాట. తలచి తలచి చూస్తే తరలి తరికి వస్తా, నీకై నేను బ్రతికి ఉంటిని, ఓ నీలో నన్ను చూసుకుంటిని, తెరచి చూసి చదువు వేళ కాలిపోయి లేక రాసా, నీకై నేను బ్రతికి ఉంటిని, ఓ నీలో నన్ను చూసుకుంటిని. మరి ఇంత మంచి వాయిస్ ఉన్నప్పుడు యాక్చువల్గా సపోర్ట్ చేయట్లేదు కదా, ఆ సపోర్ట్ చేయని ప్రాసెస్లో స్కూల్లో టీచర్స్ కానీ వాళ్ళు అట్లీస్ట్ నీ వాయిస్ విని ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎలాంటి సపోర్ట్ రాలేదా? అంటే కాలేజ్లో స్కూల్స్లో తెలుసు కానీ సపోర్టింగ్ అంటే అంత పెద్దగా సపోర్టింగ్ లేదు. అంటే జస్ట్ కీప్ ఇట్ అప్ చెప్పేంతవరకు బాగుంది అనేంతవరకు, అంతకు నుంచి ఫర్దర్ వాళ్ళేం ఇచ్చేయలేదు. సాయి, ఇందాక నీతో నేను కూర్చున్నప్పుడు నువ్వు అన్నావు చాలాసార్లు నేను ఓపెన్గా మాట్లాడలేను, గ్రూప్స్లో ఉన్నప్పుడు కూడా కూర్చోను, ఎక్కువ ర్యాపో మెయింటైన్ చేయను అన్నావు కదా. దీనికి అంటే నువ్వే వెళ్ళిపోయేవాడివా లేకపోతే వాళ్ళు నిన్ను అవాయిడ్ చేసేవాళ్ళు అసలు ఫ్రెండ్స్? అవాయిడింగ్ అంటే బేసికలీ నా వాయిస్ ఇలా ఉంటుంది. వాళ్ళు నవ్వినా ఏం చేసినా నాకు నచ్చదు. ఎందుకంటే ఇదేం తప్పు కాదు, నా వాయిస్ ఉండడం తప్పు కాదు. అవును. వాళ్ళకి తప్పు అనిపిస్తే అదే వాళ్ళ తప్పు. అలాంటప్పుడు నేను వాళ్ళ నుంచి దూరంగా ఉండడమే ఇష్టపడతాను. కానీ వాళ్ళ దగ్గర ఉండి నా వాయిస్ నేను తక్కువ చేసుకోవడం అంటే, ఇప్పుడు నా వాయిస్ తక్కువ వాళ్ళు మాట్లాడితే నేను ఒక రకమైన కాన్ఫిడెన్స్ మిస్ అయిపోతాను, ఎస్, ఆత్మాభిమానానికి దూరం అయిపోతాను. అలా దూరం అవ్వడం నాకు ఇష్టం ఉండదు. సో ఎప్పుడు అంత పెద్దగా ర్యాపోని కూడా ఇష్టపడలేదు అనమాట. అంటే కొన్ని మాటలు ఎలా ఉంటాయంటే మనల్ని డౌన్ చేసేలాగే ఉంటాయి. కొంతమంది మాటలు ఎలా ఉంటాయంటే ఒకవేళ మనం టాలెంట్ విషయంలో తీసుకున్నా, ఒక రకంగా వాయిస్ విషయంగా తీసుకున్నా, కొంతమంది అమ్మాయి వాయిస్లా ఉంది అంటారు, కొంతమంది ఎవరు తీసుకుంటారు నిన్న ఈ వాయిస్ తోటి అని అంటారు. అంటే డామినేట్ చేయడం అంటే తొక్కుబెట్టడానికే చూస్తారు మన టాలెంట్ని ఎవరైనా సరే. అలాంటి మాటలు వినడం కన్నా దూరంగా వెళ్ళిపోవడం బెటరు. ఓకే సాయి, ఈ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే హైదరాబాద్కి వచ్చావో, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కెరియర్లో నిన్ను మెచ్చుకొని నీకు బాగా కాంప్లిమెంట్ ఇచ్చి నీకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఈ హైదరాబాద్లో? చాలామంది. అంటే నేను ఈవెంట్స్కి వెళ్ళిన తర్వాత త్యాగరాయ గాన్ సభ ఉంది కదా చిక్కటిపల్లి, అక్కడ స్మోయల్ యాప్, స్టార్ మేకర్ యాప్, స్మోయల్ యాప్, ఇలా కొంతమంది పరిచయం అయ్యారు.
అంటే కనంశి రాఘవేంద్ర ఒక మ్యూజిక్ డైరెక్టరు, అండ్ గో ఆర్యన్ అనే ఒక సారు, చెప్పుకుంటే చాలామంది ఉన్నారు. ఎలా అంటే నా వాయిస్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం. నేను పాట పాడినా మాట్లాడినా వాళ్ళకి ఇష్టం అనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే నా ఫ్యామిలీ ఇవ్వలేని ధైర్యం నాకు వాళ్ళు ఇచ్చారనమాట. నేను ఫ్రాంక్గా చెప్తాను, నేను అసలు డబ్బింగ్ చెప్తానని అసలు అనుకోలేదు. నేను సింగింగ్ కోసమని ఛాన్స్ ఇస్తారేమో అని ఆయన దగ్గరికి వెళ్ళాను, కనంశి రాఘవేంద్రన్ అని. ఆయన నా వాయిస్ విని, నీ వాయిస్ ఫీమేల్ యాక్టర్స్కి చాలా బాగుంటుంది, హీరోయిన్స్కి వాటికి అంటే, సార్ నేనా అని నేను అనుకున్నా. అంటే నేను డబ్బింగ్ చెప్పడం ఏంటి అని అనుకున్నా. ఆయన దగ్గరుండి ఆయన మ్యూజిక్ కంపోజింగ్ చేసిన ఒక షార్ట్ ఫిలింకి నాకు డబ్బింగ్ ఇప్పించి దగ్గరుండి ఎలా చెప్పాలి ఏంటి, నీకు సింగింగ్లోనే కాదు డబ్బింగ్లో కూడా మంచి ఫ్యూచర్ ఉంది సార్, నువ్వు ప్రూవ్ చేసుకో, భయపడకు అని నాలో. అంటే ఎప్పుడైనా సరే నువ్వు నీకు రాదు అనుకుంటే నీకు ఎప్పటికీ రాదు, ధైర్యం చేసి నువ్వు ట్రై చేయి, నువ్వు గెలుస్తా అని అన్నారు. ఓకే. నాకు ఎక్కువగా ఆయన మాటలకైతే నేను ఇంపాక్ట్ ఎక్కువయ్యాను. ఆయన మాటలకి చాలా ఇంపాక్ట్ అయ్యా. ఇప్పుడు నువ్వు డబ్బింగ్స్ చెప్తున్నావు కదా, అంటే ఇంకా జాబ్ ఏం చేయట్లేదు, కంప్లీట్గా డబ్బింగ్స్ వైపే టర్న్ అయిపోయావు. అంటే మరి నువ్వు ఉండడానికి కానీ నీ ఎక్స్పెన్సెసివ్కి లేకపోతే నీ ఖర్చులకి సరిపడా డబ్బు నీకు వస్తుందా ఇప్పుడు? ఫస్ట్లో బాగానే వచ్చేది, ఈ కరోనా టైం నుంచి డల్ అయిందనమాట. ఓకే. యా, అంటే కరోనాలోని మనకి 8 months లాస్ట్ ఇయర్ 8 months దగ్గర దగ్గర కంప్లీట్లీ లాక్డౌన్. ఎక్కడికి వెళ్ళలేదు నేను, కంప్లీట్లీ ఎక్కడికి వెళ్ళడానికి లేదు. బయటకు వెళ్తే పోలీసులు. అప్పటికే ఇండస్ట్రీ అంతా క్లోజ్లో ఉంది. ఇండస్ట్రీ తీసేంత వరకు ఖాళీగానే ఉన్నా, ఏం చేయాలో తెలియలేదు, ఈవెంట్స్ లేవు. అప్పుడు అంటే ఆ టైంలో చాలామందికి జాబ్లే పోయాయి. అవును. మళ్ళీ నన్ను కొత్తగా ఎలా తీసుకుంటారు. అవును. అలాగే చాలా కష్టపడ్డాను. ఆ తర్వాత కొంచెం కొంచెంగా మళ్ళీ ఛాన్సెస్ రావడం, ఈవెంట్స్, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కూడా కరోనా, అదే కొంచెం భయం. డబ్బింగ్స్ చేస్తున్నావు, సింగింగ్కి ట్రై చేస్తున్నావు, సింగింగ్ కోసమే హైదరాబాద్కి వచ్చావు కదా, ఎలాంటి ప్రయత్నాల కోసం అసలు ఎదురు చూస్తున్నావు నువ్వు? నేనైతే డబ్బింగ్ అండ్ సింగింగ్ రెండు నాకు ఛాన్సెస్ ఇస్తే ఓకే, ఏదైనా. ఫస్ట్లో నాకు డబ్బింగ్ ఇంట్రెస్ట్ ఉండేది కాదు, కానీ ఆన్ స్క్రీన్ ఒకసారి నేను నా వాయిస్ చూసుకున్న తర్వాత, అంటే స్క్రీన్ మీద కాకపోయినా అంటే యూట్యూబ్లో నా వాయిస్ చూసుకున్న తర్వాత ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువ అయిపోయింది అనమాట. ఓకే. చాలా ఫస్ట్లో అసలు నేను అనుకోలేదు నా వాయిస్ అలా ఉంటుందని. నేను ఎప్పుడు ఫోన్లో నా వాయిస్ నేను రిటర్న్ విన్నా ఎప్పుడు చేయలేదు కదా. అంటే కొంతమంది అనేవారు, అంటే రాంగ్ కాల్స్లో మాట్లాడేవాళ్ళు. కొంతమంది రాంగ్ కాల్స్ కలిసినప్పుడు మేడం అనేటప్పుడు నేను షాక్ అయ్యాను అనమాట. అంటే అయ్యో నేను అమ్మాయిని కాదేంటి, అబ్బాయిని అని చెప్పినా నమ్మేవారు కాదు. ఎంతైనా సరే వాళ్ళు చెప్పేవారు, మీ వాయిస్ ఏదో మూవీలో విన్నట్టుకున్నానా అని అనేవారు. నాకు డౌట్గానే ఉంది, ఇలా కావాలని పులిహార కలుపుతున్నారేమో అనుకున్నా. అలా తర్వాత అంటే చాలా వరకు కొత్తగా పరిచయమైన వాళ్ళందరూ అలాగే అనడంతో ఒకసారి విన్నాం, ఒకసారి యూట్యూబ్లో చూసుకున్న తర్వాత నాకు అర్థమైంది నీకు. ఓకే. ఎవరి వాయిస్లా ఉంటుందని ఎక్కువ మంది అనేవాళ్ళు సాయి నిన్ను? అంటే కొంతమంది కొన్ని సార్లు సునీత గారి వాయిస్ లాగా ఉంటుంది, కొన్ని సార్లు చిన్మయ వాయిస్ లాగా ఉంటుంది అని అంటూ ఉంటారు. ఓకే. సునీత గారు అన్నావు కాబట్టి నేనైతే నేను అలా ఉండదని నేను అనుకుంటా. లేదు, వింటుంటే మాకు అలానే అనిపిస్తుంది. సో సునీత గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక్కసారి సునీత గారికి పాట. అందం గాలినా అసలేం బాలేనా నీడు చూడు కననా, అందం గాలినా అసలేం బాలేనా నీడు చూడు కననా, అలుసైపోయానా అసలేమీ కానా, వేషాలు చాలే పొమ్మనా, అందం గాలైనా
ఇంకా చాలా ఉన్నాయి. అదొకటి. ఇంకా కొంచెం సేపు ఆ సాంగ్లో కూడా సునీత మేడం పాడారు. ఓకే. ఇంకా కొంచెం సేపు కూర్చోవా పిల్ల, ఏం తొందరంట చెప్పు మళ్ళా. ఇంకా కొంచెం సేపు కూర్చోవా పిల్ల, ఏం తొందరంట చెప్పు మళ్ళా. మన మాటలు ఇంకా చినుకవగా మనసు తడిసి మునకవకుండా నన్ను విడిపోరాదే. మన మాటలు ఇంకా చినుకవగా మనసు తడిసి మునకవకుండా మీరు పల్లి నువ్వుంటే మసకల్లి నేనుంటా. ఇంకా కొంచెం సేపు ఆగాలి నువ్వు, ఏం తొందరంట చెప్పనిగా. ఓకే, చాలా బాగుంది. Thank you. ఇక్కడ హాస్టల్కి వచ్చిన తర్వాత, ఇక్కడ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఎవరు కూడా అదేంటి నువ్వు అమ్మాయిలా మాట్లాడుతున్నావు అని కానీ, లేకపోతే హాస్టల్స్లో ఉన్న వాళ్ళు కానీ అనడం జరిగిందా ఎప్పుడైనా? అంటే బేసికలీ ఇక్కడికి వచ్చాక నేను వాళ్ళతో మాట్లాడేవాడు కాదు అసలు. ఇక్కడ ఎవరు మాట్లాడే వాళ్ళు కాదు, నువ్వు అంటే మాట్లాడినా. అంత కొత్తగా కదా, నేను ఎక్కువగా మాట్లాడలేదు. వాళ్ళు కూడా నేను ఒకవేళ సంథింగ్ ఏదైనా మాట్లాడినా అంటే అదొక రకంగా అంటే ఫేస్ రీడింగ్స్ పెట్టి వెళ్ళిపోవడం. నా రూమ్మేట్స్లో శ్రీనివాస్ అన్నయ్య అయితే అంటే ఇద్దరం ఉండేవాళ్ళం. ఇంకో నాగేంద్ర అన్నయ్య ఉండేవాడు, కానీ అన్నయ్య ఎప్పుడు జాబ్ పర్పస్ మీద అండ్ సంథింగ్ తన పర్సనల్ ఇష్యూస్ మీద బయటకు వెళ్తూ ఉండేవాడు, ఎక్కువ లేదు. కానీ శ్రీనివాస్ అన్నయ్య అయితే బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. యా. సో ఇక్కడ కూడా ఫేస్ చేసావు అయితే ప్రాబ్లమ్స్? ఇక్కడ అంటే చాలా, ఇక్కడ చాలా. ఎక్కడైనా అంతే, కొంతమంది రాంగ్గా మాట్లాడాలి. రాంగ్గా అంటే అసలు ఏంటి సార్? అంటే ఏ విధంగా ట్రీట్ చేసేవాళ్ళు చెప్పు. నా వాయిస్ ఫీమేల్ వాయిస్ కదా, అంటే నేను కొంచెం నా యాటిట్యూడ్ అంటే సెన్సిటివ్గా ఉంటుంది. ఎక్కువగా వాళ్ళు సమ్ అదర్ అనుకొని కొన్ని ఏరియాలో అయితే కొంతమంది అయితే సమ్ అంటే అలాగే ట్రిప్గా మాట్లాడడం అనమాట. యా, అంటే ట్రాన్స్జెండర్స్తో ఎలా మాట్లాడతారో అలా మాట్లాడడం జరుగుతూ ఉండేది. నువ్వు డబ్బింగ్కి వెళ్తున్న ప్రాసెస్లో ఇవన్నీ ఫేస్ చేసావా? యా, డబ్బింగ్ అంటే కొంతమంది ఈవెంట్స్లో కూడా అంటే ఛాన్స్ ఇస్తానని నెంబర్ తీసుకొని సంథింగ్గా మాట్లాడడం, అది చెప్పలేను. అలా పర్లేదు, నువ్వు ఓపెన్ అవుతే తెలుస్తుంది. అట్లీస్ట్ ఇప్పటికైనా మనుషులు మారుతారని ఆశిద్దాం. నువ్వు ఓపెన్గా నువ్వు మాట్లాడితేనే నువ్వెంత హట్ అయ్యావు అనేది అవతల వ్యక్తులకి అర్థమవుతుంది. అదే సంథింగ్ చేస్తావా అని పిలవడం అనమాట. అదే కాల్ చేసావన్నమాట. అయ్యో బ్రదర్, నేను ఎలా అనుకుంటున్నారు, నేను ఎలా కాదు అని చెప్పినా వినేవాళ్ళు కాదు అనమాట. మెసేజెస్లోని చీప్గా మెసేజ్ చేయడం ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుందా? ఇలా చేస్తున్నారు ఎవరైనా? ఇలా కొంతమంది చేస్తారు. వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినా పచ్చిగా తిట్టడం అలాగా ఉండేదాన్ని. సాయి, నీకు ఒక అవకాశం వచ్చింది. ఎవరైతే నేను చులకనగా చూశారో, ఎవరైతే నీతో చీప్గా మాట్లాడారో, ఎవరైతే నీ క్యారెక్టర్ని బ్యాడ్ చేశారో, వాళ్ళందరికీ అసలు నువ్వేం చెప్తావు? ఒకసారి చెప్పేసే కెమెరా ముందు. నేనైతే అందరికి ఒకటే చెప్తాను, ఎవరిలోనే లోపం అనేది కామన్. ఏదో ఒక చిన్న లోపం అయితే లేకుండా ఉంటుంది. అది వాళ్ళ తప్పు కాదు కదా. ఎస్, వాళ్ళకనే కాదు, ఈవెన్ నాకు తెలిసిన వాళ్ళు, నన్ను ఏడిపించిన వాళ్ళకైనా ఎవరికైనా నేను చెప్పేది ఒకటే. ఎందుకంటే వాళ్ళ లోపం ఉందంటే ఏడిపించడం కాదు, మీలో ఏ లోపం ఉందని తెలుసుకోవాలి ముందు. ఎందుకంటే ఎదుటి వాళ్ళ లోపాన్ని అంటే బ్యాడ్గా చూడడం మీ లోపం, వాళ్ళ లోపం అదే. ఎందుకంటే ఎదుటి వాళ్ళని అండ్ ప్రేమించలేకపోవడం అనేది వాళ్ళ యొక్క ఇది అంతే. అంటే యాక్సెప్ట్ చేయకపోవడం, దేన్ని కూడా యాక్సెప్ట్ చేయకపోవడం వాళ్ళ లోపం అనమాట. ఎందుకంటే ఏదైనా కొంతమందికి కళ్ళు ఉండవు, కొంతమందికి కాళ్ళు ఉండవు. అలానే యాక్సెప్ట్ చేయనంటే ఎలా అవుతుంది? ప్రపంచంలో మీకు కూడా కొన్ని ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ బయటకు చెప్పుకోకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటుంది. అదే నేను అంటుంది వాళ్ళకి అనమాట. అంటే నాకు అలా పాట పాడే ఇది మీకు లేకపోవచ్చు. ఎస్,
ఆ భగవంతుడు ఆ అదృష్టాన్ని నీకు మాత్రమే ఇచ్చాడు. లేకపోవచ్చు, అది నేను మీలా లోపం అనుకుంటే అంతే కదా. ఇంకా నేను అనుకోను, ఎవరికి ఉన్న టాలెంట్ వాళ్ళకి ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో టాలెంట్ ఉంటుంది. ఎప్పుడైనా సరే మనిషిలో మనం లోపాన్ని కాదు, వాళ్ళ ఏం టాలెంట్ ఉందని చూసి అవకాశాలు వీలైతే సపోర్ట్ చేయాలి మనం వాళ్ళని. ఇంత పాజిటివిటీ అసలు సాయి నీకు. అంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో పేరెంట్స్ కానీ ఫాదర్ కానీ మదర్ కానీ చెప్తూ ఉండేవాళ్ళ వీటి గురించి ఎప్పుడైనా? యా, మా నాన్నగారైనా మా అమ్మగారైనా మాకు చెప్పేదైతే చిన్నప్పటి నుంచి కూడా వాల్యూస్ ఎక్కువ చెప్పడం అనమాట. వాళ్ళతో ఇలా ఉండాలి, అందరితో ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడాలి. అంటే వాళ్ళది లవ్ మ్యారేజ్ అనమాట, మా అమ్మ మా నాన్నదే. ఓ, మమ్మీది డాడీది లవ్ మ్యారేజ్. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా చేసుకున్నారు. వాళ్ళతో ఎప్పుడు ఫన్నీగానే ఉంటుంది మా అమ్మ కాన్వర్జేషన్ ఎప్పుడు ఫన్నీగానే ఉంటుంది. మా నాన్నగారు ఎంత కొట్టినా తిట్టినా కానీ మనకి ఎక్కడ వాల్యూ ఇవ్వాలో అక్కడ ఇస్తారనమాట. స్టడీస్లోని కొట్టేదంతా మా నాన్నగారు స్టడీస్ అండ్ తిండి విషయంలో. నేను చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ అస్సలు తినను, నాకు నాన్ వెజ్ ఇష్టం ఉంటుంది. అంటే ఇష్టం ఉండదని తినట్లేదా, లేకపోతే ఈ సాంగ్స్ కోసం డబ్బింగ్స్ కోసం? లేదు లేదు, నాకు చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ఇష్టం ఉండదు. ఓకే. అంటే ఆ స్మెల్ కూడా నచ్చదు. చికెన్ కూడా అలా అలా అలవాటైంది. ఎగ్గు మటన్ ఇవన్నీ తినమంటే ఫుల్గా కొట్టేవారు మా నాన్నగారు. చికెన్ గడ్డలో పెట్టడం నాన్ వెజ్ తినకపోతే. కానీ మిగతా విషయాన్ని చాలా ప్రేమగా చూసుకున్నారు మా నాన్నగారు. సాయి, అంటే ఓన్గా పాటలు పాడడం కానీ అలా ఏమైనా చేస్తావా? అంటే ఖాళీగా ఉన్న సమయాలు రాస్తూ ఉంటావా పాటలు? యా, చాలా రాసుకున్నా. నువ్వు రాసుకున్న పాటలు రికార్డ్ చేయడం ఏదైనా జరిగిందా? రికార్డ్ చేసా, నా ఛానల్లో మామూలుగా రఫ్ ట్రాక్ మీద రికార్డ్ చేసి పెట్టాను. పాట మా కోసం, నీ ఓన్ సాంగ్. అంటే రికార్డ్ చేసింది కాకుండా నేను అంటే రఘు కుంచె గారి సార్ తోటి, అంటే ఆ సార్ని నేను కాంటాక్ట్ అవుతున్నాను. ఆ కాంటాక్ట్ అవ్వడానికి కోసం చాలా ట్రై చేస్తున్నా. రఘు కుంచె గారిని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నా. అంటే నా దగ్గర ఒక సాంగ్ ఉందన్నమాట. ఓకే. కాన్సెప్ట్తో సహా రాశాను దాన్ని. ఓకే. అంటే ఒక మదర్ అనమాట, టైం కాని టైంలో ఒక తాకట్టు వ్యాపారులు ఉంటారు కదా, అవును. అతని దగ్గరికి వెళ్తారనమాట. ఆయన వచ్చి ఏమమ్మా ఇలా వచ్చా అని అడుగుతారనమాట. ఈ టైంలో వచ్చావేంటి అని అడిగితే ఆ టైంలో తను చెప్పే మాటలు ఒక సాంగ్ రాశానమాట. ఒకసారి పాడవా? పుస్తెల్ల తాడమ్మి నా బిడ్డ చదువుకై దట్టు అడగా వచ్చానయ్యా, నేనేమో దట్టు అడగా వచ్చానయ్యా. పుస్తెల్ల తాడమ్మి నా బిడ్డ చదువుకై దట్టు అడగా వచ్చానయ్యా, నీ సంత దట్టు అడగా వచ్చానయ్యా. పట్టంలో ఉంటున్నా నా బిడ్డ చదువుకై దట్టు అడగా వచ్చానయ్యా, కోసంత దట్టు అడగా వచ్చానయ్యా. పుస్తెల్ల తాడమ్మి నా బిడ్డ చదువుకై దట్టు అడగా వచ్చానయ్యా, నేనేమో దట్టు అడగా వచ్చానయ్యా. నా మగని కొత్తగా నా మనలో నిలిసేటి తాళమ్మ వచ్చాను అయ్యా, నీ సెంత దట్టు అడగా వచ్చానయ్యా. తాలిపొట్టు మీద పాడిన పాట, పిల్లల కోసం, చదువు కోసం. అంటే ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని గొప్పగా చదివించుకోవాలనుకో ఏదో ఒకటి తాకట్టు పెడతారు. అవును. అలాగే అంటే మా మదర్ కూడా మా నాన్న పోయిన తర్వాత తన గోల్డ్ అంటే చెవులు పుస్తకాలు అవన్నీ మా కోసం తాకట్టు పెట్టారనమాట. ఆ కాన్సెప్ట్ మీద తీసుకొచ్చాను. షూర్ సాయి, ఇది చూసిన తర్వాత రఘు కుంచె గారు ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ తన దాకా వెళ్తుందని ఆశిద్దాం. నిన్ను ఖచ్చితంగా కలుస్తారని ఆశిద్దాం. మా ఛానల్ నుంచి మేము కూడా సార్కి రిక్వెస్ట్ పెడుతున్నాం. సార్, మీరు ఎక్కడున్నా ఈ ఎపిసోడ్ చూస్తారు, ఈ అబ్బాయికి ఒక అవకాశం కల్పిస్తారని మా సుమన్ టీవీ ద్వారా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో సాయి, ఇంకా అంటే ఎలాంటి సాంగ్స్ పాడతావు, ఎలాంటి సాంగ్స్ పాడడం అంటే ఇష్టం నీకు? నాకు ఎక్కువగా అంటే నాకు ఫోక్ అయితే సెట్ కాదు, అంటే తెలంగాణ స్లాంగ్ అయితే సెట్ కాదు. ట్రై చేస్తా సాంగ్స్. ఓకే. ఓన్లీ హస్కీవి మాత్రమే పిక్ చేసుకుంటూ ఉంటా? హస్కీ అని కాదు, ఓపెన్ సాంగ్స్ పాడతా. ఓకే. అంటే ఎలా అంటే రొమాంటిక్ అండ్ తెలంగాణ కాకుండా మన ఆంధ్ర సైడ్ ఫోక్ అయితే కొంచెం సూటబుల్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చి క్లాసికల్ సాంగ్స్, అందులో ఓపెన్ బాగా బ్రీత్లెస్ సాంగ్స్ కూడా పాడుతూ ఉంటా. ఏదన్నా ఒకటి క్లాసికల్.
గమ గమ గరిస రిస నిద నిస సాని దని ద పమ గమ దమ గరిస గ గ గ గరి రి రి మ గ గ గ ద మ మ మ ని దని మ ద గ మ ని ద మ గ మ గరిస గరిస ప ప మ ప మ ద ద ప ద ప ని దని గరి ని ద మ గ మ రి గ మ ద ని సరి గరి స ని ద రి స ని ద స ని ద ప మ గ రి సరి గ మ ప రి గ మ ప గ మ ప ద ని స రి గరి స ని ద రి స ని ద స ని ద ప మ ప గ ని నటనా 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 ఇది ఒక నటనా నటనా నటనా. సూపర్ అసలు క్లాసిక్ కూడా అద్దరు కొట్టేసావు అనమాట. థ్యాంక్ యూ. సాయి, ఎపిసోడ్ని మనం కంప్లీట్ చేసే ముందు ఒక మంచి పాట ఏదైనా. సమంత గారి ఫస్ట్ మూవీ. ఏ మాయ చేసావు ఈ మూవీలో? పలుకులు నీ పేరే తలుచుకున్నా పెదవుల అంచుల్లో అణుచుకున్నా మౌనముతో నీ మదిని బంధించా మన్నించు ప్రియా. తడిమే స్వరమా తడిమే వరమా ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా వింటున్నావా వింటున్నావా వింటున్నావా. తడిమే వరమా తడిమే స్వరమా ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా వింటున్నావా 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 వింటున్నావా. నిజంగా సమంత గారి వాయిస్, చిన్మయ్య గారి వాయిస్ ఆవిడ పాడినట్టుగానే అనిపిస్తుంది నువ్వు పాడుతుంటే. అలాగూ సమంత గారి గురించి వచ్చింది కాబట్టి సమంత గారి డైలాగ్స్ కొన్ని. దూకుడు మూవీ తెలుసు కదా, Hmm. అందులో బేసికల్ అబ్బాయిలు 2 టైప్స్. ఓకే. బేసికల్ అబ్బాయిలు 2 టైప్స్ ఉంటారు. టైప్ 1 నీలా చెత్తగా కనుక కదిలేసుకొని అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళంటే చిరాకు. టైప్ 2 ఒకసారి అమ్మాయి పడిన తర్వాత అమ్మాయి కోసం ఏదైనా చేస్తారు. అలాంటి వాళ్ళంటే అభిమాన్. నీలాంటి వాళ్ళని చిరాకు. గుడ్ బై, గో టు హెల్. సో స్వీట్. ఇంకేదైనా ఒక మంచి డైలాగ్. కార్తిక్ నేజ్ అంతా 22, నాది 24. పర్వాలేదు, మా నాన్న అడిగితే తమ్ముళ్ళు లాంటివని చెప్పేస్తాను. ఓకే, చాలా బాగుంది. లావణ్య త్రిపాఠి మూవీ ఉంది కదా, అదే అందులో కూడా ఒక డైలాగ్ ఉంటుంది. ఓకే. నాకు త్వరగా పెళ్లి చేసేది నాన్న, ఈ చదువులు అవన్నీ నా వల్ల కావట్లేదు. అలా చూడకండి నాన్న, పైగా ఒంటరిగా రాత్రి నిద్ర కూడా పట్టడం లేదు. సూపర్ అసలు చాలా బాగుంది. అంటే ఇవి విన్నప్పుడు ఇవే చెప్పాలి, ఇవి బాగున్నాయి, నాకు సూటబుల్ అవుతాయి అని అనిపించింది. అలా ఏం లేదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు డబ్బింగ్ అంటే అసలు ఈ డైలాగ్ ఎప్పుడు చెప్పలేదు నా చిన్నప్పటి నుంచి. రీసెంట్ అంటే స్టార్ మేకర్ అని ఒక యాప్ ఉంటుంది, స్మైల్ అలాగా. అందులో నీ వాయిస్ సమంత వాయిస్లా ఉంటుంది, ఈ డైలాగ్ చెప్పు ఈ డైలాగ్ చెప్పని అంటే డైలాగులు చెప్పించుకోవడానికి నాతో మాట్లాడతారనమాట. అలాగా వాళ్ళు అడిగిన డైలాగ్స్ నేను ఒకసారి విని అది చెప్పడం జరిగింది. ఎప్పుడైతే డబ్బింగ్ చెప్పాలి అని స్టార్ట్ చేసావో ఆ ప్రాసెస్లో ఇవన్నీ నేర్చుకోలేదు. తెలీదు. ఫస్టే వాళ్ళు అంటే డైలాగ్ చెప్పు అనేవారు అనమాట. అలా చెప్పాను, ఆ తర్వాత వేరే వాళ్ళు ఛాన్స్ ఇచ్చారనమాట. గ్రేట్ వాయిస్ సాయి, ఇది చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే, అంటే సాయి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా నువ్వు? అంటే చూసే వాళ్ళకి కానీ, ప్రేక్షకులకి కానీ, లేకపోతే నీ సపోర్ట్ గురించి కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నావో చెప్పు. నాకు ఒక బాధ ఉంటుంది ఎప్పుడైనా సరే. నేను కొన్ని ఛానల్స్లో ఒక్క ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చాను అండ్ కొన్ని సాంగ్స్ పాడాను. అయితే ఆ ఛానల్లో టాలెంట్స్కి ఇచ్చే వాల్యూ కన్నా నాకు కొన్ని అంటే ఫన్ వీడియోస్ ఉన్నాయి కదా, అంటే కొంతమందిని ఏడిపించే వీడియోస్, అంటే రాంగ్ కాల్స్ చేయడం కానీ, లేకపోతే
ఫ్రాంక్స్ అంటున్నారు. ఫ్రాంక్ వీడియోస్ ఉన్నాయి కదా, వాటికి ఇచ్చేంత సపోర్టింగ్ అనమాట టాలెంట్ ఉన్న పీపుల్కి ఇవ్వట్లేదు. ఇవ్వడం లేదు. నాకైతే అంటే నాకు తెలిసినంత వరకు అంటే ఫ్రాంక్ కన్నా టాలెంట్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తే కొంచెం లైఫ్ ఉంటుంది. వాళ్ళకి అంటే ఇప్పుడు ఫ్రాంక్ వీడియోస్కి అయితే ల్యాక్స్లో ఉంటుంది వ్యూస్ అనేది, ఫ్రాంక్ వ్యూస్లో. అదే నేను పాడిన సాంగ్స్కి ఒక 300 వ్యూస్ అలా ఉంటుందన్నమాట. అది నాకైతే నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది. పీపుల్స్కి చెప్పేది అయితే ఏంటంటే, నాకనే కాదు టాలెంట్ ఉన్న పీపుల్స్కి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఒక టాలెంట్ ఉన్న పర్సన్ అంటే ఒక కళాకారుడికి ఏదైనా కావాలి అంటే వాళ్ళు మీరు డబ్బులు ఇచ్చిన దానికన్నా ఒక చిన్న కామెంట్ నైస్ లేదా సూపర్ ఇలా చిన్న కామెంట్కే హ్యాపీగా ఫీల్ అయిపోతాం. అవును. అంటే ఛాన్సెస్ వచ్చేది అనేది తర్వాత సంగతి. ఎస్. మేము ప్రూవ్ చేసుకోవడానికి మాకు వేరే డైరెక్టర్స్ అయినా ఎవరైనా ఛాన్స్ ఇస్తారు అనేది అది తర్వాత సెకండరీ. కానీ మీరే మమ్మల్ని అర్థం చేసుకోకపోతే మేము ఎవరికి అంటే అటు ఫ్యామిలీ సపోర్ట్ చేయక ఇటు చూసే వ్యూవర్స్ సపోర్ట్ చేయక పోతే ఎలా ఉంటుంది అంటే ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను. అవును. మా సపోర్ట్ నీకు ఎప్పుడూ ఉంటుంది సాయి. థ్యాంక్ యూ. దేవుడిచ్చిన గొప్ప వరం నీకు. నీ వాయిస్ ఎప్పుడు డిప్రెస్ అవ్వకు, నీకు ఎప్పుడు మా ఛానల్ సపోర్ట్ ఉంటుంది. అండ్ నువ్వు ఇలానే ఇంకా చాలా పాటలు పాడాలి. అతి త్వరలో ఇండస్ట్రీలో ది బెస్ట్ సాంగ్స్ నువ్వు పాడతావు, ది బెస్ట్ డబ్బింగ్ నువ్వు చెప్తావు. సక్సెస్ అయ్యాక మళ్ళీ మన ఇద్దరం కూర్చుంటామని నేను ఆశిస్తున్నాను. అండ్ నువ్వేదైతే రఘు కుంచ గారిని కలవాలనుకుంటున్నావో మన ఇంటర్వ్యూ ఆయన దాకా రీచ్ అవుతుంది ఖచ్చితంగా. ఆయన పిలుస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ నీకు కూడా. థ్యాంక్ యూ.